హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు మంచి చికెన్ ఫ్రై గురించి చూద్దాం. చికెన్ ఫ్రై అంటే చికెన్ పీస్ ఎప్పుడు కూడా హార్డ్గా గట్టిగా అవ్వకూడదు. చికెన్ పీస్ మెత్తగా తుంచితే తునిగిపోవాలి, అలానే వాటర్ పోయకూడదు. ఒక మంచి చికెన్ ఫ్రై వీడియో ఈరోజు చూద్దాం. మామూలుగా నాన్ వెజ్ ఎవరు వండినా కూడా కొంచెం టేస్టీగానే వస్తుంది, ఎందుకంటే మనకి ఇన్బిల్ట్ నాన్ వెజ్ అనేది ఇష్టంగా తింటాం కాబట్టి. సో అలాంటి నాన్ వెజ్నే మనం మనసు పెట్టి వండుకుంటే అదే ఈరోజు మనం చేస్తున్నది. బేసిక్గా చాలామందికి అర్థం కానిందంటే ఫుడ్ని ఇష్టం వచ్చినట్టు తింటారు. ఫుడ్ని ఇష్టం వచ్చినట్టు కాదు, ఇష్టం వచ్చినట్టు తింటూనే ఆరోగ్యంగా ఉండేలాగా కూడా తినాలి. మీరు ఏది తిన్నా మీకు సింపుల్గా డైజెషన్ అవ్వాలి. మీ బాడీ మీకు చెప్తుంటుంది మీకు ఎంత కావాలి, మీరు ఎంతవరకు తిని సాటిస్ఫైడ్గా ఉండగలరు అని. కానీ కొంతమందికి వంట టేస్ట్ బాగున్న తర్వాత చాలా వరకు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్కువైపోయినా కూడా దానికి టేస్ట్ని వదలలేక తింటూనే ఉంటారు. సో దానివల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో నేనేం చెప్తా అంటే మీకు కావాల్సినంత తినండి, సరిపోయినంతగానే తినండి, రుచికరంగా తినండి. ఆ వంటలో కూడా వేరు వేరు మసాలాలు ఏమి వేయకండి. ఈరోజు మనం వండుతున్న ఈ వంటలో కూడా ఏ మసాలా వేయలేదు. మాటల్లో పడి మీకు చూపిస్తున్న ప్రాసెస్ని చెప్పలేదు, మీరే అర్థం చేసుకోండి ఒకసారి చూసి ఇంగ్రీడియంట్స్ని. అయితే ఈ వంటలో మెయిన్ ఏంటి అని అంటే మనం ముందుగా వేసుకున్న ఆనియన్స్, అల్లం. ఈ ఫ్రైకి మెయిన్ జస్ట్ ఇదే. ఈ ఫ్రైడ్ ఆనియన్ని అల్లంని కలిపి ఫ్రై చేయాలి. దానికన్నా ముందు వేసిన కొంచెం పసుపు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే బ్రౌన్ కలర్ షేప్కి వచ్చి ఒక దగ్గరగా వచ్చి ఉంటాయో అప్పుడే ఈ చికెన్ అనేదాన్ని యాడ్ చేయాలి. చికెన్ యాడ్ చేసిన తర్వాత వాటర్ వేయకుండా లో ఫ్లేమ్లో మినిమం 30 minutes హీట్లో కూరని వేగనివ్వండి. అది చాలా మంచిది. కూర ఎప్పుడైతే లైట్ హీట్లో చాలాసేపు వేగుతుందో అప్పుడు ఆ ముక్క అనేది చాలా క్రిస్పీగా మారుతుంది. మీరు ఓవర్ ఫ్లేమ్లో పెట్టేస్తే అది ఖచ్చితంగా హార్డ్గానే మారుతుంది. ఇలా ఓ 30 minutes కుక్ అయిన తర్వాత మీ కంటికి అది పూర్తయింది అని మీకు అనిపించినప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు, కారం, లైట్గా ధనియాల పొడి యాడ్ చేసుకొని మరో 10 నిమిషాలు లైట్ ఫ్లేమ్లో లైట్గా కూరని వేగనివ్వండి. అలా వేగిన తర్వాత మీ దగ్గర కొత్తిమీర, పుదీనా లాంటివి ఏమైనా ఉంటే లైట్గా యాడ్ చేసుకోండి, లేదంటే ఉన్న పలంగానే దించేయచ్చు. ఒకసారి ప్రాసెస్ మొత్తం చూసుకోండి, జాగ్రత్తగా వండుకోండి, వంట అద్భుతంగా వస్తుంది. వండింది ఎప్పుడైనా మనం తిని బాగుంది అని అనుకునే కంటే మనం వండిన దాన్ని ఇంకో నలుగురు తిని బాగా వచ్చింది, మంచిగా ఉంది అని చెప్పినప్పుడే కదా మన మనసుకు ఆనందం వచ్చేది.